తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన తీర్పును ఇవాళ రానుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. తిరుపతన్న భుజంగరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇక తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్ట్ అయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ ఇవ్వవచ్చని వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వవచ్చునని పలు తీర్పులు చెబుతున్నాయన్నారు. ఇక జూన్ 10నే ఛార్జిషీట్ దాఖలు చేసిన కొన్ని కారణాలతో వెనక్కి పంపినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. అయితే తాము 90 రోజులలోపే ఛార్జిషీట్ దాఖలు చేశామని పోలీసుల తరపు న్యాయవాదులు తెలిపారు. ఛార్జిషీట్ను కోర్టు తిప్పి పంపించిందని, ఇలా పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది.